అంటే మీ ముగ్గురు ఎలా ఉంది బాండ్? బయటకు వచ్చిందాక కలిసా? నిన్నే వచ్చిందండి, నేను కలిసి వచ్చాను. బాండ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఆ బాండ్ అనేది మేమేదో ఉట్టిగా ఫామ్ చేసుకుంది, స్క్రీన్ కోసం ఫామ్ చేసుకుంది కాదు. సో అది మేము రియల్గా ఫామ్ అయ్యాం కాబట్టి మా గొడవలు కూడా రియల్గానే జరిగాయి. మాకు జరిగిన డిస్టర్బెన్సెస్ కూడా. బట్ అగైన్ మేము అందరం మాట్లాడుకున్నాం ఫోన్ కూడా నిన్న, అండ్ వీఆర్ ఆల్ గుడ్. తొందరలో ముగ్గురం కూడా కలుస్తాము. ఎక్కడికి వెళ్ళమండి, అక్కడ అలానే ఉంటాం. గేమ్ అయిపోయింది, ఏం జరిగినా గేమ్ వర్క్ అని మేము ముందే రియలైజ్ అయ్యాము. సో వీఆర్ ఆల్ గుడ్. తొందరగా కలుస్తాము. మీకు చాలా పిక్చర్స్ అండ్ చాలా వీడియోస్ కూడా వస్తాయి బయటికి. టాప్ 5 విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నా దృష్టిలో నాకు నచ్చింది అయితే నా ఫ్రెండ్ నబీల్ కాబట్టి అవ్వాలనుకుంటాను, నా తమ్ముడు కాబట్టి. అండ్ తను రియల్గా ఉంటాడు. నేను తనని ఎలా చూశానో, తను ఎలా ఉంటాడో అని చాలా జెన్యున్గా ఉంటాడు. తన గుడ్ ఆర్ బ్యాడ్ తను రియాలిటీగా ఉంటాడు కాబట్టి నాకు నబీల్ గెలవాలని ఉందండి. యా. వాట్ అబౌట్ నిఖిల్? ఆడియన్స్ బజ్ చూస్తేనైతే నిఖిల్ और గౌతమ్ లోకర్ అని ఉన్నారు. సో నాకు నా ఓజీ క్లాన్లో ఎవరు గెలిచినా చాలా హ్యాపీ. సో నిఖిల్ గెలిస్తే కూడా అంతే హ్యాపీ. బట్ నేను అదే అన్నాను, నా ఫ్రెండ్ కాబట్టి నబిల్ గెలవాలనుకుంటున్నాను. బట్ నిఖిల్ గెలిస్తే కూడా ఐ విల్ వెరీ వెరీ హ్యాపీ. ఫైనల్ గా కిరాక్ సీత నుంచి ఆడపులి నుంచి తగ్గేదేలే డైలాగ్ వినాలనిపిస్తుంది నాకు. సో జస్ట్ తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, కిరాక్ సీత అయితే బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ కొన్ని సినిమాలను అయితే సైన్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ బిగ్ బాస్ తర్వాత వస్తున్న మూవీ అనమాట. మనకి డ్రింకర్ సాయిలో ఒక మంచి క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది, అది కూడా కామెడీ రోల్లో. సో ఇది సీత కొత్త మూవీ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70mm హైదరాబాద్.